శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని శ్రవణం చేస్తున్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకి ముందుగా నా యొక్క సాధువాదాలు. 63 రోజులుగా మనం దత్త పురాణాన్ని చెప్పుకుంటున్నాం. నిన్న 63వ ఎపిసోడ్లో భద్రశీలుడి యొక్క గాథ చెప్పుకుంటున్నాం. భద్రశీలుడు అనేటువంటి వాడు తండ్రికి చెబుతూ ఉన్నాడు తన యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని. ఆ కథ మనం చెప్పుకుంటున్నాం. దాన్ని 64వ భాగంలో కొనసాగిద్దాం. సరే, ఒకరోజు మిత్రులతోటి వేటకు వెళ్ళిన విషయం చెప్పాడు. అక్కడ రేవా నదీ తీరంలో కొంతమంది ఏకాదశి వ్రతం చేస్తుంటే వాళ్లతో పాటు నేను కూడా కూర్చున్నాను అని చెప్తున్నాడు భద్రశీలుడు. గత జన్మలో జరిగిన వృత్తాంతం, రాజకుమారుడుగా పుట్టినప్పుడు. వాళ్లతో పాటు రాత్రంతా జాగారం చేశాడు. గుర్రపు స్వారీ చేయటం, రోజంతా వేటాడటం, తిండి తిప్పలు లేకపోవడం, జాగరణ చేయడం, వీటన్నిటి వల్ల అలిసిపోయి ప్రాణాలు ఎగిరిపోయాయి. అంతవరకు చెప్పుకున్నాం మనం. అప్పుడు భీకరమైనటువంటి ఆకారాలు కలిగినటువంటి యమ భటులు ప్రత్యక్షమైనారు నా ముందు. నన్ను యమపాశాలతో బంధించారు. యమలోకానికి తీసుకువెళ్లారు. యమధర్మరాజు ముందు నిలబెట్టారు. వెంటనే యమధర్మరాజు చిత్రగుప్తుడిని పిలిచాడు. ఓ చిత్రగుప్త, ఇతడి యొక్క పాప పుణ్యాల యొక్క చిట్టా చదువు అన్నాడు. చిత్రగుప్తుడు ఒక్క క్షణం ఆలోచించాడు. ఓ యమధర్మరాజా, ఈ ధర్మకీర్తి తొలి రోజుల్లో ధర్మాత్ముడే. శ్రీ దత్తాత్రేయ గురువర్యుని యొక్క దర్శనం, స్పర్శనం, సంభాషణం వల్ల ధర్మశాస్త్రాలన్నీ నేర్చుకొని ధర్మబద్ధంగా జీవించినటువంటి వాడే. ఆ తర్వాత కొన్నాళ్ళకి సాంగత్య దోషం వల్ల, ఇదే గుర్తుపెట్టుకోవాలి, అందుకనే సత్సంగం చేయండి, సత్సంగం చేయండి అంటున్నారు. శంకర భగవత్పాదులు అదే చెప్పాడు. ఇతడు దుష్ట సాంగత్యం చేయడం వల్ల అధర్మాత్ముడుగా మారిపోయాడు. ఇతడు చెయ్యని పాపం లేదు. కానీ దత్తస్వామి యొక్క కృప వల్ల నిన్నటి రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. కావాలని కాకపోయినా ఆచరించాడు. చూసారా, నిరాహారుడై హరిపూజలో పాల్గొన్నాడు, జాగరణ చేశాడు, ప్రాణాలు విడిచిపెట్టాడు. తెలిసి చేసినా తెలియక చేసినా పాప ఫలం ఎట్లాగైతే తప్పదో పుణ్యఫలం కూడా అలాగే వస్తుంది. కాబట్టి ఈ వ్రతంలో ఇతడి యొక్క పాపం అనేటువంటి సముద్రాలన్నీ ఇంకిపోయింది. కేవలం పుణ్యఫలం మాత్రమే మిగిలింది యమధర్మరాజా అన్నాడు చిత్రగుప్తుడు. తండ్రి వింటున్నారు కదా. చిత్రగుప్తుడు ఇలా చెప్పేసరికి యమధర్మరాజు సింహాసనం నుండి దిగొచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు. నాకు షోడశోపచారాలు పూజ చేశాడు. యమభటులందరినీ పిలిచి ఈ విధంగా ప్రకటించాడు. ఓ దూతలారా, మీ అందరికీ నేను ఇప్పుడు ఒక హితం చెబుతున్నాను, వినండి, బాగా శ్రద్ధగా వినండి. ధర్మపరాయణులై జీవితాలు గడిపి ప్రాణాలు విడిచిపెట్టిన వాళ్ళ ఎవరిని నా దగ్గరకు తేవద్దు. మీదు మిక్కిలి విష్ణుభక్తి పరాయణులు, వాళ్ళ యొక్క బంధుమిత్రులు, దైవం పట్ల కృతజ్ఞతాభావంతో జీవించే వాళ్ళని, ఏకాదశి వ్రతపరులని, జితేంద్రియుల్ని, నిరంతరము నారాయణ అచ్యుత కేశవ అని హరినామస్మరణం ఏమాత్రం సిగ్గుపడకుండా పెద్ద కంఠంతో
చేసేటటువంటి వాళ్ళందరినీ విడిచిపెట్టండి. వీళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు, దూరం తొలగి వచ్చేయండి, వీళ్లకు నేను వేసే శిక్ష ఏమీ ఉండదు అన్నాడు. ఇదే విషయాన్ని శ్రీమద్ భాగవతంలో అజామీళోపాఖ్యానంలో కూడా యమదూతలకి యమధర్మరాజు చెప్పినట్టుగా మనకి చదువుకున్నాం. అంతేకాదు, తమ యొక్క కులాచారాలను పాటించేవాళ్ళు, గురుసేవా పరాయణులు, సత్పురుషులకి దానం చేసుకునేటటువంటి వాళ్ళు, దిక్కుమాలని వాళ్ళతోటి సాంగత్యం చెయ్యనటువంటి వాళ్ళు, అలాగే సత్సంగాన్ని ఎప్పుడూ అవలంబించేటటువంటి వాళ్ళు, హరిహరుల పట్ల సమబుద్ధి కలిగినటువంటి వాళ్ళు, నిరంతరము ఉపకారశీలత్వంతో ఉండే వాళ్ళు, బ్రాహ్మణ భక్తిపరాయణులు, ఇటువంటి వాళ్ళ జోలికి కూడా మీరు వెళ్ళకూడదు. వీళ్ళని ఏనాడు కూడా నా సన్నిధికి తేవద్దు. అలాగే ఇంకా చెప్పాడు, ఓ దూతలారా, తల్లిదండ్రులని నిరంతరము ఏడిపించుకొని తినేవాళ్ళని, లోక కంటకుల్ని, బ్రాహ్మణ ద్వేషుల్ని, దేవుడి యొక్క సొమ్ము దిగమింగేవాళ్ళని, ప్రజానాశకకారుల్ని, ఇలాంటి అపరాధులను మాత్రం పట్టి కట్టి వాళ్ళని పిడిగుద్దులు గుద్దుతూ నా దగ్గరకు తేండి, నా సమక్షంలో నిలబెట్టండి, నేను వాళ్ళకి తగిన శిక్షలు వేస్తాను. అలాగే ఏకాదశి వ్రతం పట్ల పరాన్ముఖుల్ని, ఉగ్రశీలత్వం కలిగిన వాళ్ళని, నిరంతరము లోకానికి అపకారం చేసేవాళ్ళని, పరులను దూషించేవాళ్ళని, గ్రామాలను నాశనం చేసేవాళ్ళని, ఉత్తముల్ని నిందించేవాళ్ళని, బ్రాహ్మణుల యొక్క సొమ్ము కాజేసిన వాళ్ళని, వీళ్ళందరినీ కూడా బంధించి తేండి. వీళ్ళందరితో మనకు పని ఉంది. అలాగే నోరారా హరినామం జపించిన వాళ్ళు, హరికి నమస్కరించినటువంటి వాళ్ళు, విష్ణుమూర్తి యొక్క కోవెలలకు వెళ్ళని వాళ్ళు, వీళ్ళందరినీ వెతికి పట్టుకొని తేండి. ఇటువంటి మహాపాప ప్రశస్తులు మనకు కావాలి అని యమధర్మరాజు దూతలకు చెప్పాడు. తండ్రి, ఈ విధంగా యమధర్మరాజు తన భటులందరికీ జారీ చేసినటువంటి ఆజ్ఞలన్నీ నేను విన్నాను. ఆనాడు నాలో గొప్ప అనుతాపం బయలుదేరింది. చేసినటువంటి పాపకృత్యాలన్నీ నా కళ్ళ ఎదుట మెదిలి పశ్చాత్తాపడ్డాను. ఆపుకోలేని దుఃఖంతో వలవల ఏడ్చాను. అప్పుడు యమధర్మరాజు నన్ను ఓదార్చాడు. నాయనా, దుఃఖపడద్దు. ఏకాదశి వ్రతం వల్ల, ఈ అనుతాపం వల్ల, సద్ధర్మాలని విన్నందువల్ల నువ్వు పాపరహితుడివైనావు, మహాపుణ్యాత్ముడివయ్యావు అంటూ ఉండగానే నాకు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క రూపం వచ్చేసింది. అంటే సారూప్యం అంటారు. 1000 మంది సూర్యులు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అలాంటి దేహకాంతి వచ్చింది నాకు. నా రూపం చూసినటువంటి యమధర్మరాజు మళ్లీ నాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. యమదూతలందరూ కూడా సాగిలిపడి మొక్కారు. చిత్రగుప్తుడు మొక్కాడు. అంతలోనే 100 దివ్య విమానాలు వచ్చినాయి. ఒకదానిలో నన్ను కూర్చోబెట్టి వైకుంఠానికి పంపించారు. అక్కడ దివ్య భోగాలు అనుభవిస్తూ, దివ్య విమానాల్లో సంచరిస్తూ కొన్ని వేల సంవత్సరాలు నేనక్కడ గడిపాను. అటుపైన ఇంద్రలోకానికి పంపించారు నన్ను. అక్కడ అందరి దేవతల యొక్క నమస్కారాలు అందుకుంటూ, ఇంద్ర భోగాలు అనుభవిస్తూ మరికొన్ని వేల సంవత్సరాలు ఆనందపడి, ఈ ఏకాదశి పుణ్యఫలం నిలవలు కరిగిపోవటం వల్ల మళ్లీ భూలోకానికి తిరిగి వచ్చాను అన్నాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని కదా భగవద్గీత చెప్పింది. ఈ విధంగా తిరిగి వచ్చి, ఓ తండ్రి, మీ ఇంట్లో బిడ్డగా పుట్టాను మీకు. అయితే జాతిస్మరుణ్ణి కాబట్టి పూర్వజన్మ వృత్తాంతం అంతా నాకు గుర్తుంది. యమధర్మరాజు ప్రబోధించినటువంటి విషయాలన్నీ నా మనసులో ఉన్నాయి. అందుకని నేను బాల్యం నుండి హరిభక్తిని ఆచరిస్తూ ఉన్నాను. ఏకాదశి వ్రతాలు, ఉపవాసాలు, జాగరణలు అన్నీ చేస్తున్నాను.
అనుకోకుండా ఉపవాసం ఉండి జాగరణ చేస్తేనే ఇంత ఫలితం నాకు దక్కింది అంటే తండ్రి ఇంకా కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రయత్నపూర్వకంగా భక్తితోటి ఏకాదశి వ్రతం చేసే వాళ్ళకి దక్కే ఫలం గురించి నేనేం చెప్పేది, ఎంతని చెప్పేది తండ్రి. అందువల్ల నాన్న అప్పటి నుండి నేను ఈ ఏకాదశి వ్రతాలు చేస్తున్నాను. అహరహము విష్ణు పూజలు చేసుకుంటూ ఉన్నాను. నా ఆకాంక్ష ఒక్కటే, పరమపద ప్రాప్తి. పరమానందదాయకమైనటువంటి ఆ విష్ణులోకం చేరుకోవాలంటే ఎవడైనా సరే భక్తి శ్రద్ధలతోటి ఏకాదశి వ్రతం చేయడం ఒక్కటే సులభమైనటువంటి మార్గం. తండ్రి, ఈ కథ విన్నవాళ్లు చదివిన వాళ్ళు కూడా సర్వపాప విముక్తులై జన్మాంతరంలో విష్ణులోకం చేరుకుంటారు అనేటువంటి అద్భుతమైన ఫలశ్రుతి కూడా చెప్పాడు. అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, నాయనా భద్రశీల, నిన్ను పుత్రుడుగా పొంది మా ఇద్దరి జన్మలు ధన్యమైనవి, మా తల్లిదండ్రుల యొక్క జన్మలు ధన్యమైనవి, మా వంశం తరించింది. నీ వల్ల హరిభక్తి యొక్క మహిమను కూడా తెలుసుకోగలిగాను. అలాగే ఏకాదశి వ్రత మాహాత్యాన్ని బాగా ఆకలింపు చేసుకోగలిగాను. నీకు తండ్రినన్న మాటే గాని నాకు తెలియనటువంటి రహస్యాలు ఎన్నో నాకు బోధించావు. నిజానికి నువ్వే నా తండ్రి, నా గురువువి. నాయనా, ధర్మకీర్తిగా నువ్వు రాజ్యం చేస్తున్నటువంటి రోజుల్లో దత్తస్వామి యొక్క శిక్షణను పొందావన్నావు కదా. వేదశాస్త్రాలు, ధర్మాధర్మాలు, ఆచార వ్యవహారాలు ఆ యోగేంద్రుడు నీకు బోధించాడని చెప్పావు కదా. ఆ బోధలన్నీ వినాలని ఉంది నాకు. నువ్వు జాతిస్మరుడివి కాబట్టి నీకు అన్ని విషయాలు గుర్తుండే ఉంటాయి. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని నా కోసం క్లుప్తంగానైనా గనక నాకు చెబితే నేను ధన్యుణ్ణి అవుతాను నాయనా అన్నాడు తండ్రి. అప్పుడు చెప్తున్నాడు ఆ భద్రశీలుడు, తండ్రి, పూర్వజన్మలో రాజకుమారుడుగా ఉన్నప్పుడు నేను ఒకసారి సహ్యాద్రి పర్వతానికి వెళ్ళాను. అక్కడ ఆశ్రమం నిర్మించుకుని తపస్సులో ఉన్నటువంటి అత్రిపుత్రుడైనటువంటి దత్తాత్రేయ ప్రభువుల వారిని దర్శించాను. ఆయన మధుమత్తుడై పాటలు పాడుతూ ఉన్నాడు, ఆడుతున్నాడు. కుడి చేతిలో మధుపాత్ర ఉంది, ఎడమ చేతి క్రింద జగదేక సుందరి ఉన్నది. ఆయన కళ్ళు ఎరిపెక్కి ఉన్నాయి, మాటలు తడబడుతున్నాయి. మధు తాగిన వాడి యొక్క మాటలు తడబడతాయి కదా. మధ్య మాంసాల కంపుకి జోరుగా ముసురుతున్నటువంటి ఈగలు అల్లంత దూరం నుండి చూసి నేను అక్కడే సాష్టాంగపడి లేచి నిలబడి సాంజలిబద్ధంగా ఒకంత ముందుకు వంగి నిలబడ్డాను. అప్పుడు దత్తప్రభువు నా వైపు చూశాడు. చేతిలో ఉన్న మధుపాత్ర నా మీదకి విసిరేశాడు. వెంటనే ఒక పొడవాటి చేతికర్ర కూడా నా మీద విసిరేశాడు. ఆ పైన ఒక ఇటుకురాయి వేశాడు. అయితే ఆ దెబ్బలు తగలకుండా తప్పించుకొని నిలబడ్డాను. నన్ను భయపెడుతూ తరమడానికి వచ్చాడు స్వామి. అయినా నేను ఏమాత్రం చెలించలేదు. అట్లాగే నమస్కరించి నిలబడ్డాను. అప్పుడు దత్తాత్రేయుడు మళ్లీ వెనక్కి తిరిగి వెళ్ళాడు. ఆనాడే నేను స్వామి యొక్క పరివారంలో సభ్యుణ్ణయ్యాను. నిత్యము సేవలు చేస్తున్నాను స్వామికి. ఈ విధంగా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి. ఏనాడు నన్ను పలకరించినటువంటి స్వామి, నా వైపు చూపైనా సరే నిగిడించినటువంటి స్వామి ఒకరోజు నన్ను కరుణించాడు. కరుణామృత ధారలని కురిసేటటువంటి చల్లటి చూపులని నా మీదకు ప్రసరింపజేశాడు. తండ్రి, ఎందుకోసం వచ్చావు, ఏం కావాలి అని మృదువుగా అడిగాడు స్వామి. అప్పుడు నేను అన్నాను, ప్రభు, ధర్మస్వరూపం తెలుసుకోవాలని ఆశపడి వచ్చాను అని నమ్రతగా పలికాను. అప్పుడు స్వామి అన్నారు, ఓ ధర్మకీర్తి, తెలుసుకోగానే సరిపోతుంది అనుకుంటున్నావా? ఆచరించాలయ్యా. నువ్వు ఆచరించాలి అనేటువంటి ఆలోచన నీకుంటే నేను చెబుతా, విను అని ఒక వింతైనటువంటి చిరునవ్వు నవ్వి ధర్మాలని, ధర్మ సూక్ష్మాలని ఎన్నో ఉపదేశించాడు దత్తాత్రేయ ప్రభు. వాటన్నిటినీ అవగతం చేసుకుని స్వామికి కృతజ్ఞతగా నమస్కారం చేసి అనుమతి తీసుకొని రాజధానికి వెళ్ళాను.
ధర్మబద్ధంగా పరిపాలన చేశాను. అయితే ఏ జన్మ పాపమో దుష్ట సాంగత్యానికి లోనైనాను, ధర్మం తప్పాను, అనేక పాపాలు మూటగట్టుకున్నాను. చివరకు మళ్లీ దత్తస్వామి యొక్క కృప వల్లనే మరణ సమయంలో నాకు సత్సాంగత్యం లభించింది. ఏకాదశి వ్రతాన్ని చేయగలిగాను, యముడి యొక్క ప్రబోధాలు వినగలిగాను, విష్ణు భక్తుని కాగలిగాను. సరే తండ్రి, ఆ దత్తస్వామి చేసిన ధర్మ ప్రబోధాలు చెప్పమన్నావు కదా, విను శ్రద్ధగా అని గత జన్మలో తనకి చెప్పినటువంటి ధర్మాలు యథావిధిగా చెబుతూ ఉన్నాడు ఈ ధర్మశీలుడు. దత్తప్రభు అంటున్నాడు, ఓ ధర్మకీర్తి మహారాజా, వర్ణాశ్రమ ఆచారయుతమైనటువంటి సనాతన ధర్మం చెబుతున్నాను నీకు, బాగా అవగతం చేసుకో. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులని 4 వర్ణాలు ఉన్నారు. భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు, చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశః అన్నాడు. అంటే వాళ్ళ యొక్క గుణాలను బట్టి, వాళ్ళు చేసే కర్మలను బట్టి నేను అందరినీ 4 విధాలుగా చేశాను అన్నాడు. వాళ్లలో మొదటి వాళ్ళు బ్రాహ్మణులు, రెండో వాళ్ళు క్షత్రియులు, మూడో వాళ్ళు వైశ్యులు, 4వ జాతి శూద్రులు అన్నాడు. వీళ్లలో మొదటి ముగ్గురికి ద్విజులు అని పేరు. ఎందుకని ద్విజులు? 2 జన్మలు ఉంటాయి. మొదటి జన్మ బాల్యం, రెండో జన్మ ఎప్పుడు వస్తుంది? ఉపనయన సంస్కారం జరిగిన తర్వాత ద్విజుడు అవుతాడు. ఎవరు? బ్రాహ్మణుడు గాని, క్షత్రియుడు గాని, వైశ్యుడు గాని. శూద్రుడికి ఉపనయన సంస్కారం లేదు, అందుకని వాళ్ళు ద్విజన్ములు కారు. ఈ 4 వర్ణాల వాళ్ళు స్వధర్మాలను తప్పకుండా జీవితం గడపాలి. వర్ణాశ్రమ ధర్మాలను ప్రజలను పాటింపజేయటట్టుగా చేయటం కూడా రాజు యొక్క ప్రథమ కర్తవ్యం. అంటే ఎవడైనా సరే తన యొక్క స్వధర్మాన్ని విడిచిపెడితే అటువంటి వాళ్ళని పాషండులు అని పిలుస్తారు. అటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. తనకు నిర్దేశించినటువంటి గుహ్యమైనటువంటి, అంటే రహస్యమైనటువంటి సూత్రాలని, కర్మలని విప్రుడైనటువంటి వాడు తూచా తప్పకుండా పాటించాలి. అలా గనక పాటించకపోతే పతితుడైపోయినట్లుగా, స్వధర్మంలో నుంచి బహిష్కృతుడైనట్లుగా లెక్క అవుతుంది. అంటే ఈ 4 వర్ణాల వాళ్ళు యుగ ధర్మాలు కూడా గమనించాలి. ఒక్కొక్క యుగానికి ఒక్కో ధర్మం ఉంటుంది. కృతయుగంలో ఉన్న ధర్మం కలియుగంలో కుదరదు. అందువల్ల యథోచితంగా ఆ యుగాన్ని బట్టి వాటికి లోబడి తమ యొక్క స్వధర్మాలను పరిష్కరించుకుంటూ ఉండాలి. అట్లాగే స్మృతి యొక్క విరోధం లేనంత వరకు గ్రామాచారాలను పాటించాలి. అంటే స్మృతి గ్రంథాలు కొన్ని ఉన్నాయి, ఆ గ్రంథాలకి వ్యతిరేకం కానటువంటి మనం ఉండేటటువంటి నివాస ప్రాంతంలో ఉండే ఆచారాలు పాటించాలి. ఒక స్మృతి గ్రంథాలు గనక నిరోధిస్తే ఆ గ్రామంలో ఉండే ఆచారం కూడా పాటించకూడదు. అంటే త్రికరణ శుద్ధిగా ధర్మాచరణం చేయాలి. త్రికరణములు అంటే ఏంటి? మనస్సు, వాక్కు, కర్మ. అలాగే స్వర్గ సంపాదం కానటువంటి ధర్మాన్ని, లోకం ఒప్పుకోనటువంటి ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టాలి. అంటే మనం ఏ ధర్మం ఆచరించినా మరణానంతరం స్వర్గలోకానికి వెళ్ళటానికి చేస్తాం. అలా కానటువంటి ధర్మాన్ని గాని, లోకం ఒప్పుకోనటువంటి ధర్మాన్ని గాని త్యజించాలి అంటున్నాడు దత్తప్రభు. ఓ ధర్మకీర్తి, సముద్రయానం, కమండల ధారణ, అన్యకన్యలను వివాహం చేసుకోవటం, దేవర న్యాయం చొప్పున వంశం నిలబెట్టుకోవటం. అంటే దేవర న్యాయం అంటే మరిది వల్ల పిల్లలను కనడం. అది కలియుగంలో లేదండి, ద్వాపర యుగం వరకే ఉంది ఆ ధర్మం. మరిది లేదా బావగారు ఏదైనా పర్వాలేదు. అలాగే మధుపర్క సందర్భంగా పశువధ చేయడం,
శ్రార్థాలలో మాంసం పెట్టడం, వానప్రస్థ స్వీకారం, స్త్రీకు పునర్వివాహం, దీర్ఘకాలం పాటు బ్రహ్మచర్యంలో చరించటం, అశ్వమేధ యాగాలు చేయడం, మహాప్రస్థాన గమనం, ఇవన్నీ కూడా కలియుగంలో వదిలిపెట్టాల్సినవి. కలియుగంలో ఇవన్నీ లేవు. ఆయా ప్రాంతాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ దేశీయ ఆచారాలను విధిగా పాటించాలి. లేదంటే వాడు పతితుడైపోతాడు, సర్వధర్మాల నుంచి బహిష్కృతుడవుతాడు. నాయన ధర్మకీర్తి, 4 వర్ణాల వాళ్ళకి విడివిడిగా ధర్మాలున్నాయి. వాటిని కూడా చెబుతాను, తెలుసుకో. బ్రాహ్మణుడు దాన ధర్మాలతోటి సాటి బ్రాహ్మణులందరినీ సంతోషపెట్టాలి. జీవనభృతి కోసం యోగ్యులకి తాను యాజ్ఞికం స్వీకరించవచ్చు, యోగ్యులకు మాత్రమే. అలాగే తాను వేదాన్ని అధ్యాపనం చేయొచ్చు, అంటే వేరే వాళ్లకు బోధించవచ్చు, అర్హత కలిగిన వాళ్ళకు మాత్రమే. అలాగే స్నానము సంధ్యావందనము నిత్యం చేయాలి, వేదాధ్యయనం కూడా చేయాలి. ఆయుధ జీవనం కూడదు. అదే ద్వాపర యుగంలో కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ ఈ 3 ఆయుధ జీవనం చేశారు. ఆయుధ విద్యలు నేర్పడం తప్పు కాదు. తగుదునమ్మా అని తామే ఆయుధాలు ధరించి కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనటమే తప్పు. ఇది అలాగే అగ్ని యొక్క ఆరాధన నిత్యకృత్యంగా ఉండాలి. పరద్రవ్యాన్ని మట్టిగడ్డగా చూడాలి. ఎప్పుడూ లోకహితం మాత్రమే కోరుకోవాలి. మృదువుగా మాట్లాడాలి. ఋతుకాలంలో మాత్రమే ధర్మపత్నితో సంగమించాలి, అది ప్రశస్తం. క్షత్రియుడు కూడా ఇలాగే ఎవ్వరికీ అహితంగా మాట్లాడకూడదు. దాన ధర్మాలతో బ్రాహ్మణులందరినీ సంతోషపెట్టాలి. తాను వేదాధ్యయనం చేయాలి. యజ్ఞాలతోటి దేవతలని ఆనందపరచాలి. యజ్ఞం చేయటం వల్ల ఏమవుతుంది? దేవతలకు హవిస్సులు పెడతాయి. ఆ హవిస్సులే వాళ్ళకి ఆహారం. మనలాగా అన్నం వండుకొని తినరు వాళ్ళు. దానివల్ల వాళ్ళు వర్షాలు కురిపిస్తారు, ఈతి బాధలు లేకుండా చూస్తారు ప్రజలకి. అది దేవతలకు మనం చేయాల్సింది. అంతే తప్ప ఇంకొకటి చెప్పాడు, క్షత్రియుడు ఎప్పుడు కూడా ఆయుధ జీవి కావాలి అన్నాడు. బ్రాహ్మణుడు ఆయుధ జీవి కాకూడదు, క్షత్రియుడు ఆయుధ జీవి కావాలి. ఎందుకని? తన భుజబలంతో సమస్త ప్రజలని రక్షించాలి. ఆర్తితో ఉన్న వాళ్ళకి రక్షకుడు క్షత్రియుడు. అలాగే ధర్మబద్ధంగా భూమిని పరిపాలించాలి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ఈ 2 చేసి తీరాలి క్షత్రియుడు అనేవాడు. ఇక వైశ్య ధర్మాలు చెబుతున్నాడు. మొట్టమొదటిది పశుపాలన, వాణిజ్యం, కృషి. కృషి అంటే వ్యవసాయం, వాణిజ్యం అంటే వ్యాపారం, పశుపాలన అంటే గోవులని రక్షించడం. ఇవి ప్రధానంగా వైశ్యుడి యొక్క ధర్మాలు. యజ్ఞాలతో దేవతలని, దాన ధర్మాలతో విప్రుల్ని సంతోషపెట్టాలి. అలాగే శూద్ర ధర్మాలు ఏమిటి అంటే క్రయ విక్రయాల్లో ఆర్జించినటువంటి లాభాలతో గాని, శిల్ప విద్యలతో గాని సంపాదించినటువంటి డబ్బుతోటి దాన ధర్మాలు, యజ్ఞ యాగాలు నిర్వహించాలి. తాము యజ్ఞాలు చేయకూడదు, చేయించాలి. యోగ్యత ఉన్న వాళ్ళ చేత డబ్బిచ్చి చేయించాలి. అలాగే ద్విజులకి, ఈ పై 3 వర్ణాలకి అన్నిట్లో సహకరించడం అనేది కూడా శూద్ర ధర్మం, వీళ్ళ కర్తవ్యం. అలాగే ఋతుకాలంలో ధర్మపత్నితో సంగమం, లోకహితాన్ని కోరుకోవడం, మంగళప్రదంగా, ప్రియంగా, మృదువుగా సంభాషించడం, శ్రమ లేకుండా నైపుణ్యంతో పనులు చేయడం, గొప్ప ఉత్సాహాన్ని కలిగి ఉండటం, గర్వం లేకుండా ఉండడం, తితిక్ష అంటే సహన గుణం కలిగి ఉండటం. ఇవన్నీ కూడా అన్ని వర్ణాల వారికి సాధారణ ధర్మాలు ఇప్పుడు చెప్పినవి. 4 వర్ణాల వాళ్ళు పాటించాలి. తమ వర్ణాశ్రమాలకి తగిన కర్మలను అనుష్ఠించడం ద్వారా అందరూ కూడా మోక్షానికి అర్హులవుతారు.
ఆపత్కాలంలో బ్రాహ్మణుడు క్షత్రియుల యొక్క ఆచారాన్ని పాటించవచ్చు, క్షత్రియుడు వైశ్యుల యొక్క ఆచారాన్ని ఆశ్రయించవచ్చు. ఇది కేవలం ఆపద్ధర్మం మాత్రమే. ప్రాణాల మీదకి వచ్చినప్పుడు వర్ణాలు లాగానే ఆశ్రమాలు కూడా 4 ఉన్నాయి, 5వది లేదు. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసం. కర్మయోగరతులైనటువంటి వాళ్ళు నిస్పృహులై శాంత మనస్కులై స్వకర్మల పట్ల అనుష్ఠానం చూపిస్తూ అన్ని ఆశ్రమాల వారు పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొందగలుగుతారు. వీటిలో తాము చెయ్యవలసినటువంటి స్వధర్మాలని స్వకర్మలని పరిత్యజించి పరధర్మాన్ని గనక ఆశ్రయించినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని పాషండు అనబడతాడు. అతడు సర్వధర్మ బహిష్కృతుడు అని దత్తాత్రేయ ప్రభు చెప్పాడు. ఇక షోడశ సంస్కారాలు ఏంటి అనేవి రేపటి రోజు కలుసుకొని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఒక 2 నిమిషాలు మనం అతిక్రమించవలసి వచ్చింది, క్షమించాలని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.